మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం ఏమిటంటే ఆస్టియో ఆర్థరైటిస్కి హోమ్ రెమెడీ. అంటే ఇంట్లోనే ఉన్న చికిత్సా విధానాలతోటి, ఇంట్లోనే ఉన్న మనకి అవైలబుల్ సోర్స్ తోటి ఆస్టియో ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవచ్చు అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. అందరినీ ఆశ్చర్యపరిచే విషయాలు ఏమిటంటే మన ఇంట్లోనే సాధ్యమైనంత వరకు 90% మందికి ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించిన చికిత్సకు తోడ్పడే అంశాలు మన ఆహార పదార్థాలు ఉన్నాయి. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వినండి, తప్పకుండా వినండి. అయితే మొట్టమొదటగా ఆర్థరైటిస్ అంటే ఏంది, అది ఎన్ని స్టేజ్ల్లో ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి తెలుసుకున్నాం అనుకోండి, ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన విధానాలు, విధి విధానాలు సులభంగా మీకు అర్థమైపోతాయి. మొట్టమొదటిగా ఆర్థరైటిస్ అంటే ఏమిటంటే 2 ఎముకల మధ్యలో ఉండేది జాయింట్. ఆ జాయింట్ అరిగిపోవడాన్ని ఆర్థరైటిస్ అంటాం. దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి డాక్టర్ గారు అంటే, మీకు కానీ కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో ఒక అరగంటకు మించి కూర్చుంటే తర్వాత లేసేటప్పుడు వేసే 4-5 అడుగులు పట్టుకుపోయినట్టుగా కానీ, నొప్పిలాగా కానీ, బిగిదీసుకుపోయినట్టుగా కానీ ఉంటే మాత్రము అది అరుగుదలే. తర్వాత మన ఒక అన్కస్టమర్డ్ పని ఏదైతే ఎప్పుడూ చేయలేమో ఆ రోజు అది చేసిన తర్వాత ఎక్కువగా మెట్లకి దిగడం కానీ, ఒక 10 మంది ఇంటికి వస్తే వంట చేసి పెట్టడం కానీ, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కానీ, ఎక్కువసేపు ఒకే ప్లేస్లో నిలబడడం కానీ చేసినప్పుడు వచ్చిన పెయిన్ మీకు తెలిసిన విధి విధానాల వల్ల కానీ తగ్గకపోతే అది ఆర్థరైటిస్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ. ఏదేని కారణంతో వస్తే అది సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్. అంటే థైరాయిడ్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, రొమటాయిడ్ కానీ, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ, జాయింట్ లోపల తగిలిన దెబ్బ వల్ల కానీ, ఏ కారణం లేకుండా వంశపారంపర్యంగానో, వయస్సు వల్లనో, జెనెటిక్గానో వస్తే దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటారు. రెండిటికి లక్షణాలు ఒకే విధంగానే ఉన్నా కానీ ట్రీట్మెంట్ విధి విధానాల్లో కాస్త మార్పులు ఉన్నాయి. అవేమిటో చూడబోతాం మనం. అయితే ఎక్స్రే చేసి మాత్రమే మనము ఆస్టియో ఆర్థరైటిస్ నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఎవరికైతే మోకాలు నొప్పి ఉంటుందో వాళ్ళని నిలబెట్టి తీసిన ఎక్స్రే తోటి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉంది అని మనం నిర్ధారణ చేసుకుంటాం. దానికి మనం ఫాలో అయ్యేది కేఎల్ గ్రేడింగ్ అంటాం. 1, 2, 3, 4 దశల్లో 4 స్టేజ్ల్లో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఉంటుంది అనమాట. సో అర్థమైపోతుంది కదా. 2 జాయింట్ల మధ్యలో, 2 ఎముకల మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గే కొద్దీ అంత ఎక్కువ స్టేజ్గా చెప్తాం. స్టేజ్ 4లో 2 ఎముకలు రాసుకోవడమే ఉంటుంది, మధ్యలో గ్యాప్ అనేది ఉండదు. స్టేజ్ 1లో హెల్దీ గ్యాప్ ఉంటుంది. స్టేజ్ 2లో, స్టేజ్ 3లో ఆ గ్యాప్ అనేది తగ్గుతూ ఉంటుంది. అందరూ గ్యాప్ వచ్చింది అంటారు. ఈ అరుగుదల ఉన్నప్పుడు గ్యాప్ తగ్గిపోతుంది. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంట్లో రెమెడీ. ఇల్లు అంటే ఏమిటి? ఇప్పుడు పట్టణాల్లో అయితే దాన్ని ఎట్లా చెప్తారు, మనకి BHK అని చెప్తారు. అంటే 2 BHK, 1 BHK, 3 BHK, 4, 5, 6 వరకు కూడా మనకి ఉన్నాయి. సో ఫస్ట్ ఏమిటి, మనకి ఇంట్లో వెళ్ళగానే వచ్చేది ఏమిటంటే హాల్లో మనకి అరుగుదలకి దొరికే ట్రీట్మెంట్ ఏమిటి అని మనం చూసుకుంటే, మొట్టమొదటగా విశాలంగా ఉన్న హాల్లో మనకి పొద్దున పూట ఒక 15 నిమిషాలు, సాయంత్రం పూట ఒక 15 నిమిషాలు వాకింగ్ చేయాలి. ఇది చేయాలి అంటే మనకి హాల్ను విశాలపరచడానికి అడ్డంగా ఉన్న వస్తువులన్నింటినీ పక్కకి జరపాలి. తర్వాత హాల్ లోపల ఎక్కువగా కింద కూర్చోడం అనేది కంప్లీట్గా బంద్ చేసేసేయాలి. తర్వాత లో లయింగ్ సీట్స్ కానీ, లో లయింగ్ సోఫాస్ కానీ ఉంటే వాటన్నిటినీ మనము తీసేసి కాస్త హైట్లోకి వచ్చేటట్టుగా, వీలైతే 2 దిండ్లు వేసుకున్నట్టుగా, లేకపోతే ఫర్నిచర్ మార్చి వాటి లొకేషన్ను, వాటి పద్ధతులు మార్చేస్తే ఏమవుతుందంటే మనకి హాల్లో కావాల్సిన ట్రీట్మెంట్ అనేది దొరికిపోతుంది. ప్రతి రోజులో కనీసం 5 నిమిషాలు మనకు టైం దొరికినా కానీ వాకింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే మోకాలు చుట్టూ ఉన్న కండరాలు అనేవి బలపడిపోతూ ఉంటాయి. అయితే మరి అరుగుదల ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా డాక్టర్ గారు అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. నిరభ్యంతరంగా చేయొచ్చు. శరీరాన్ని శుష్కించే విధంగా వాకింగ్ చేయకండి. మీ నొప్పి, మీ జాయింట్, మీ సమయం ఎంత పర్మిషన్ ఇస్తే అంత చేయండి. చేస్తూ ఉండడం ప్రధానం కానీ సమయం ప్రధానం అనేది ఎక్కడా పేర్కొనబడలేదు. తర్వాత లోపలికి వెళ్తే ఏముంది, బెడ్రూమ్ వస్తుంది మనకి. సో బి అంటే బెడ్రూమ్, బి అంటే బాత్రూమ్. ఫస్ట్ ఈ బెడ్రూమ్లో మనం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఫస్ట్ సఫిషియెంట్ స్లీప్.
ఎందుకు సఫిషియెంట్ స్లీప్ అంటే మన శరీరంలో పోషకాహార లోపం వల్ల రాత్రిపూట కండరాలు పట్టుకుపోతూ ఉంటాయి. మెగ్నీషియం లోపం అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా స్ట్రెస్కి గురైనప్పుడు యాంటాక్సిడెంట్స్ మన ఆ స్ట్రెస్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉత్పత్తి అయిపోయేసి మనకి తట్టుకునే శక్తిని తగ్గించేసేసి నిద్ర సరిగ్గా లేకపోతే యాంటాక్సిడెంట్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వలేకపోవడం వల్ల యాంటీ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వలేకపోవడం వల్ల నెక్స్ట్ డే కూడా స్ట్రెస్ అనేది క్యారీ అయిపోయి జాయింట్లు అనేవి విపరీతంగా పెయిన్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం సఫిషియెంట్ రెస్ట్ బెడ్రూమ్ చూస్తే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే 6 నుంచి 8 గంటలు ప్రతి ఏజ్ వాళ్ళకి, ప్రతి స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కావాల్సింది గుర్తుపెట్టుకోవాలన్నమాట. పక్కనే ఉండేది యూజువల్గా బాత్రూమ్. తర్వాత రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక వామ్ వాటర్ తోటి అంటే గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేయడం ద్వారా శరీరం తేలికగా అవుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, జాయింట్ పెయిన్స్లో కూడా చాలా వరకు తగ్గిపోయి సుఖమైన నిద్ర పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలవాటు ఉన్న వాళ్ళు ఒక గ్లాస్ పాలు తాగితే ఇంకా బాగా నిద్ర పడుతుంది. తర్వాత బీలో చేసుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే నడుము నొప్పి ఉన్నవాళ్ళు, మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు కిందికి వంగి బాత్రూంలోంచి బకెట్లోంచి వాటర్ తీసుకోవడం మానేసేసి హ్యాండ్ షవర్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే వెస్టర్న్ కమ్మోడ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఇంకో బీలో కావాల్సిన ట్రీట్మెంట్ దొరికిపోయిన తర్వాత ముందరికి వెళ్తే మనకి నెక్స్ట్ వచ్చేది కే అంటే కిచెన్. కిచెన్లోనే అసలు 99% మనకి ఆర్థరైటిస్ కావాల్సిన ట్రీట్మెంట్ దొరికిపోతుంటుంది. ఫస్ట్ మన దైనందిన జీవితంలో వాడే ఫుడ్ పసుపు కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ, బెల్లం కానీ ఇవి సమపాలనలో తీసుకోవడం ద్వారా ఆర్థరైటిస్కి ఎదుర్కోవడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఈ రకరకాల ఫుడ్స్లో ఉన్నాయి. బెల్లం కానీ, వెల్లుల్లి కానీ, అల్లం కానీ, పసుపు కానీ. ఇప్పుడు వచ్చే కొత్త ఇంగ్లీష్ మెడిసిన్స్లో వీటన్నిటికి సంబంధించిన కుర్కుమిన్ కానీ, ఆఫ్లపిన్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, జింజర్ కానీ వాటికి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ మందుల్లో కలిపి మీకు ఇస్తూ ఉన్నారు. మనం ఇంట్లోనే తీసేసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆర్థరైటిస్ని ఎదుర్కొనే శక్తి అనేది మనకు వస్తూ ఉంటుంది. తర్వాత మనం తీసుకోబోయే డైట్, ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి, ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత ఫ్యాట్ ఉండాలి. మనకి కానీ డాక్టర్ గారు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది అని చెప్తే ప్రోటీన్స్ తగ్గించాలి, చాలా లావుగా ఉన్నామని చెప్తే ఫ్యాట్స్ తగ్గించాలి. తర్వాత చాలా మనము బరువుగా ఉన్నామని చెప్తే ఫ్యాట్స్ తగ్గించాలి. తర్వాత షుగర్ ఎక్కువగా ఉందంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. సీజనల్ ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ కంపల్సరీ పెట్టుకోవాలి. దాంట్లో కాట్లేజ్ని అరగదీయకుండా ఉండే గుణాలు, కాట్లేజ్ని తట్టుకొని నిలబడే గుణాలు, కాట్లేజ్ని పెంచే గుణాలు, ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని తగ్గించే గుణాలు. ఉదాహరణకు చెప్పాలంటే విటమిన్ సి రిచ్గా ఉండే ఫ్రూట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ ఓకేనా, అవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజుల వరకు తీసుకోవచ్చు డాక్టర్ గారు అంటే ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. అరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు, అరుగుదల ఎర్లీ స్టేజ్లో ఉంటే మాత్రము, దెబ్బలు తగలకుండా అరుగుదల ఉంటే మాత్రము వేడి నీళ్ళల్లో ముంచిన బట్ట, వేడి నీళ్ళు కూడా కిచెన్ నుంచే వస్తాయి కదా, వేడి నీళ్ళలో ఉంచిన బట్టతోటి కాపడం పెట్టుకోవాలి. ఐస్ పెట్టుకుంటే మాత్రం పనికిరాదు. ఎప్పుడో మీకు దెబ్బ తగిలిన తర్వాత వాపు వస్తే మాత్రం ఐస్ పనికి వస్తుంది, కానీ రొటీన్ ఆస్టియో ఆర్థరైటిస్కి వేడి మాత్రమే పనికి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, అరుగుదల 1వ స్టేజ్ నుంచి 3వ స్టేజ్ వరకు మాత్రము ఈ ట్రీట్మెంట్ మీకు పక్కాగా పనిచేస్తుంది. అరుగుదల 4వ స్టేజ్కి వచ్చిందా కంపల్సరీ ఈ రోజున ట్రీట్మెంట్ ప్రకారం జాయింట్ రీప్లేస్మెంటే మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. జాయింట్ రీప్లేస్మెంటే చేసుకోవాల్సింది మాత్రమే ఈ రోజు మనకు కూడా జాయింట్ రీప్లేస్మెంటే అవసరం అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి.